అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏం చెప్పినా కూడా ఏం చెప్పినా అర్థమయ్యే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఎందుకే మాట అంటున్నానంటే ఈ విషయం అందరికీ తెలిసిందే. అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అమరావతి ఇంక్లూడ్ అన్ని కలిపి ఆయన మాట్లాడేశాడు. ఏం మాట్లాడాడు? అదొక వేశ్యల రాజధాని, అదొక ప్రాస్టిట్యూషన్ రాజధాని అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు రైతుల మీద అంత కక్ష అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు రైతులు పండిస్తే కదా మన నోటి దగ్గర భూమి తిండి వస్తుంది. ఆ రైతులు పండిస్తే కదా మనకి 4,000 లోపలికి వెళ్తున్నాయి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను సాక్షి మీడియాని, తల్లి మీరు వార్తలా చూపించడం మర్చిపోయారు, ఎప్పుడో మర్చిపోయారు. ఓకే, కానీ ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను డైరెక్ట్గా చూపించాలి. మీకు మీడియా ఉంది కదా, అదంతా మానేసి ఈ డిబేట్ల్లో కూర్చొని ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అసలు చూడు ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకము, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో. ఏమైనా అసలు ఏమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కాన్షియస్ పూర్తిగా తప్పిపోయారా? అంటే పూర్తిగా అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకోవాలి. ఇక ఏమవుతుంది అసలు? కావాలని కావాలని జగన్ని నాశనం చేయాలని చెప్పేసి ఎవరో పక్కోళ్ళో బయట పార్టీయో ఆ పార్టీ అనుకోవట్లే. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే సాక్షి మీడియా వాళ్ళే జగన్ని నాశనం చేసేశారు. ఎస్, ఇది అక్షరాల సత్యం. ఇలా మాట్లాడతారండి? ఇలా మాట్లాడతారా? బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ఇలా మాట్లాడతారా? అక్కడ ఉన్నది రైతులండి. సరే, మీ అభిప్రాయం ప్రకారం అక్కడ తప్పే జరిగింది అనుకో, అక్కడ ల్యాండ్ పూలింగే జరిగింది అనుకో, అక్కడ ల్యాండ్లు అన్యాయంగా అక్రమంగా వేరే ల్యాండ్ పూలింగ్లే జరిగాయి అనుకో, అలా మాట్లాడతారండి? పోనీ అలా మాట్లాడతారా? అది వేశ్యల రాజధానిని మాట్లాడతావా? దానికి సాక్షి మీడియా ఆయన నవ్వుకుంటూ ఆయన ఒక యాంకర్ స్థానంలో ఉన్నాడు, ఒక సీనియర్ జర్నలిస్టు, సీనియర్ వ్యక్తి. ఆయన నవ్వుకుంటూ అలా మాట్లాడగానే నవ్వుతున్నాడు. ఆయన వెంటనే ఖండించాలి కదా, తప్పండి, ఏదేమైనప్పుడు కూడా మీరు అట్లా మాట్లాడకూడదు, నోరులో పెట్టుకొని మాట్లాడండి. మనం ఉన్నది మీడియా, లైవ్లో ఉన్నాము. నేను ఒక మీడియా పర్సన్, నేనైతే అట్లనే మాట్లాడతా. సాక్షి మీడియాలో ఉన్నా కూడా ఆయన నవ్వుకుంటూ అలా మాట్లాడకూడదని నవ్వుకుంటూ చెప్తున్నాడు. ఇంత దిగజారాలా నాకు అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇక రాజకీయ భవిష్యత్తు వీళ్ళు ఇవ్వట్లేదు, రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసేస్తున్నారు. ఎస్, రాజకీయ భవిష్యత్తు మీది నామరూపాలు లేకుండా చేసేస్తున్నారు. ఎవ్వరు అవసరం లే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎవరే బాబు ఇది కాదురా, ఇది కాదురా, ఇది నేను చాలా అనాలిసిస్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పదవి అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి అవకాశము. ప్రజల్లో గత 5 సంవత్సరాలు చాలా నెగిటివిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వచ్చేసింది. ప్రజలు విసికి వేసారి ఉన్నారు. అందువల్ల 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అది నిలబెట్టుకోవాలి, ప్రజల్లో నమ్మకం కూడగొట్టుకోవాలంటే సరైన మార్గము, సరైన టైము. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ముందు నిలబడాలి, ప్రజల్లో ఉన్న ఇబ్బందులను ఆన్ లొకేషన్ అంటే ప్రజల ముందే ఉండి ప్రజల సమస్య తెలుసుకొని, మీకు ఎలాగ మీడియా ఛానల్ ఉంది కదా, ఆ మీడియా ఛానల్ ద్వారా ప్రపంచానికి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తెలియజేస్తే ఎందుకు రాదు? ప్రజల్లో మంచి పేరు ఎందుకు రాదండి? అవన్నీ మానేసి ఇలాంటి టీవీ డిబేట్ల్లో ఇలాంటి మరి వద్దులే, పెద్ద అయినా మరి నాకైతే సంస్కారం ఉంది, నేనైతే అట్లా మాట్లాడలేను. ఇలాంటి వ్యక్తులను కూర్చోబెట్టి ఇష్టానుసారం మాట్లాడిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారండి? సరే ఆగండి, ఇక్కడ ఉండండి. మీరు అసలు
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చూడండి ఒకసారి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఈయన ఒక రాజకీయ నాయకుడు, ఈయన ప్రజల్ని పాలిస్తాడు, ఈయన ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను తీరుస్తాడు. అమరావతి రాజధాని ఏమైపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఏమంటారు, ఇక నాకు మాటలు రావట్లేదు. ఇంత దారుణమైన స్థితిలో నరరూప రాక్షసులు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ. వీళ్ళందరూ నరరూప రాక్షసులాగా కనిపిస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చూడండి. అంటే ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పాను. పైకి వచ్చి తలదమ్మ అంటూ పెద్ద బోర్డు లాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానికి రాజధాని మీద ఎందుకు అంత కక్ష? శ్మశానం అంట రాజధాని. ఎక్కడైనా ఈ డాక్టర్లు అడిగాను నాతో వచ్చినటువంటి నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉందని. ఇక్కడ చాలా రకాల పశువులు, కుక్కలు, దొమ్మగోదులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. చూస్తూ ఉన్నాం. ఆ రాజధాని లింగు అని 8 ఊర్లు ఉన్నారు. వాళ్ళేం గొప్ప పోరాటం చేస్తున్నట్టు రోజు పత్రికల్లో బొమ్మలు కనిపిస్తాయి. ఎందుకు నైనా పోరాటం ఇరగబడిపోతున్నట్టు ఉద్యమం చేస్తున్నట్టు రోజు వార్తలు అవేవి మనకి. ఓట్టి బోకస్ అంటున్నాం. ఆ 18 ఊర్లలోనే టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన అది తప్ప ఇంకెవ్వబడి లేదు. అవేం పెద్ద బొమ్మలతో వేసి చూపిస్తున్నారు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడంగిల వెదవల్లాగా వెనక దాక్కొని ఆడవాళ్ళని ముందు పెట్టి పోలీసులు కొట్టారు అని డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళని ముందు పెట్టుకున్నారు? మీరు మగాళ్ళు కదా. దండం నమస్కారం పెడుతున్నాం. ప్రజల తరపు నుంచి, ఓటర్ల తరపు నుంచి దండం పెట్టి చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి, దయచేసి పద్ధతి మార్చుకోండి, లేదా పార్టీ ఎత్తేయండి. దొరికితే మాత్రం చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కనుకోండి, దొరికితే మాత్రం ప్రజలు అసలు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఓడిపోయారండి. 11 సీట్లు వచ్చాయి మనకి. ప్రజలు ఎగిరి చెప్పుతో కొట్టినట్టు అయింది 11 సీట్లు వస్తే. ఆ 11 సీట్లు చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత ఆవేదన పడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో ఆబ్వియస్లీ పడతాడు. ఎందుకంటే కర్మ ఊరికే పోదు, కర్మ ఊరికే వదలదు. ఇలాంటి రాక్షసులను పక్కన పెట్టుకుంటే ఏడవకంటే ఏం చేస్తారు? మెయిన్ ఇక్కడ తప్పు జగన్మోహన్ రెడ్డిదే. ఎస్, అక్షరాల 100% తప్పు జగన్మోహన్ రెడ్డి గారిదే. చూసుకో అక్కర్లా, ఒక్కసారి చెక్ చేసుకో అక్కర్లా. ఎలాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారు, ఎలాంటి వాళ్ళతో మనం రాజకీయం చేపిస్తున్నాం మనం చూసుకుని అక్కర్లా. ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక పద్ధతి, ఒక విధానం అన్నీ కలిపి ప్రజలకి సేవ చేసే గుణం ఉండే వ్యక్తిని పక్కన పెట్టుకుంటే ఆ పార్టీకి ఎప్పుడు అండదండలుగా ఉంటాడు ఆయన. అన్నిటితో పాటు అవన్నీ సక్రమంగా చేస్తే ప్రజలు అండగా ఉంటారు పార్టీకి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కళ్ళకు కట్టినట్టు ఉదాహరణలు కనిపిస్తున్నాయి కదా. ఈయన ఏం ఆబ్వియస్లీ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆయనైతే అరెస్ట్ చేశారనుకోండి నిన్న. ఈయన ఇంకెక్కడో తప్పించుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఈయన అరెస్ట్ అయ్యడం లేదో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఈరోజు ఈవినింగ్ కల్లా తెలుస్తుంది. ఎందుకు ఎంతవరకు తెచ్చుకోవాలి? సరే, ఇవన్నీ మాట్లాడేశారు మీ వ్యక్తిగతంగా, లేకపోతే మీ మనసులో ఉండి మాట్లాడించారా, లేకపోతే ఏదో మాట్లాడారు. ఓకే, దెబ్బ ఎవరికి పడింది? వైఎస్ఆర్సీపీ పార్టీకి పడింది కదా, ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డికి పడింది కదా. ఎందుకంత నోరు దోలా అని, ఎందుకంత నోరు వదిలేయడం అని. అంటే డబ్బు ఎక్కువైపోయేసరికి కింద ఉన్న మనుషులు కానీ ముందున్న ప్రజలు కానీ కనిపించరా? కంటికి కనిపించరా? లేకుంటే ఏం మాట్లాడుతున్నాం అని కాన్షియస్ కూడా ఉండదా? మీ కర్మ అసలు మిమ్మల్ని ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లా. మిమ్మల్ని అందరినీ ఒక స్కూల్కి పంపించాలి. నిజం, స్కూల్కి వెళ్ళి 1వ తరగతి క్లాస్లో వేసేయాలి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి. అక్కడైనా విద్యాబుద్ధులు, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నలతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలని క్లియర్గా 1, 2, 3, 4 తరగతి 5వ తరగతి వరకు నేర్పిస్తారు అక్కడ. ఆ ఎలిమెంటరీ స్కూల్లో వేసిస్తే జోకర్గా కండి చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతే ఇక మీరు వీళ్ళు మాట్లాడి అసలు చూడండి ఎంత దారుణం. తిడతారా? ఈ జగన్మోహన్ రెడ్డి చూసుండడా? నిజం చెప్పండి, చూసుండడా? చూసాడో లేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి పైన పేకల వరకు ఉంది. అమరావతి రాజధాని కావద్దు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దు, ఆంధ్రప్రదేశ్ ఎడారిగా అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నట్టు ప్రజలకి అర్థమయ్యే విధంగా వీరు చెప్తున్నారు. ఇది క్లియర్ అండ్ పాయింట్.
దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.